గోదావరిపై ప్రాజెక్టులన్నిటికీ కేంద్రం అనుమతులు ఇవ్వాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర వాటా కింద దక్కే జలాల్లో ఒక్క నీటి బొట్టు కూడా ఇతర రాష్ట్రాలకు ఇవ్వమన్నారు. వరద నీరు వినియోగించుకోవచ్చు అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని, అది సాకుగా చూపి ప్రాజెక్టు కట్టాలనుకుంటే తాము ఒప్పుకోమన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువైపున్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన ఒక్క నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ బొరివు. ఇది స్పష్టం. సరే, వారు ప్రాజెక్ట్ పేరు పెట్టుకుంటారంటే ఆయన ఏం పేరు పెట్టుకొని నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వారి ఆలోచన. కానీ ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఒక ప్రక్కన గోదావరి వాటర్ రివర్ డిస్ప్యూట్కు సంబంధించిన ట్రిబ్యునలే కానీ, కృష్ణా వాటర్కు సంబంధించిన ట్రిబ్యునలే కానీ, మనకు సంబంధించిన నికర జలాలు వరద జలాలకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా మన నీటి వినియోగత గురించి, మనకొచ్చే వాటా గురించి స్పష్టంగా ఉంది. ఇక్కడ ప్రాజెక్టులు కట్టి తీరుతాం. మరొక మారు ఈరోజు ఈచంపల్లి ప్రాజెక్టు గురించి కూడా దానికి సంబంధించి ఆ నీటి వినియోగాన్ని ఉపయోగిస్తాం. ఇంకా పైన ప్రాంతాల్లో కావాల్సిన నీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఎవరికైనా ఇంకా అక్కడ లభ్యత ఉంటే వారు ఆలోచన చేస్తే అప్పుడు చేసుకొని, కానీ ఫస్ట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి మా నీటి వినియోగం ఎంత ఉంది, అన్నీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే, అనుమతులు ఇవ్వాల్సిందే. ఇప్పటివరకు అనుమతులు లేకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఆనాడు ఉన్న టీఆర్ఎస్ కానీ ఆనాడు ఉన్న టీడీపీ మా బీజేపీ కానీ కేంద్రంలో ఒట్టిగా సమయం వృధా చేసింది. అటు కృష్ణానదికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారపరంగా మరి నీటి వినియోగత విషయంలో పర్మిషన్లు ఇవ్వలేదు. ఈరోజు మేము కోరుతా ఉన్నది అదే. మేము మరొకసారి చెప్తా ఉన్నాము, అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ సంబంధించిన పెద్దలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక్క నీటి బొట్టు కూడా కాంప్రమైజ్ అయ్యి మా రైతులకు సంబంధించిన ప్రయోజనాలను పక్కన పెట్టి మా నీటి సంబంధించిన లభ్యత మాకే ఉంటుంది. ఎవరికి కూడా దాని విషయంలో ఇచ్చే ప్రసక్తే ఉండదు.